హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక ఉండొచ్చు. అలాగే వీడియోని హైప్ కూడా అయితే ఇవ్వండి, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే 2 రోజులు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో దక్షిణ కోస్తా భాగాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా జనవరి 25, 26 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో పొగమంచు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈశాన్య మరియు తూర్పు దిశ నుంచి గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటన్నిటి ఫలితంగానే ముఖ్యంగా ఏపీలో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. ముఖ్యంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు.